ఇప్పుడు మనం శునక దేవుని కాడికి పోదాం. ఇదేం దేవుడు, కొత్త దేవుడు అనుకునేరు. కొత్త దేవుడో పాత దేవుడో ఏ దేవుడో డైరెక్ట్ ఆడికి పోయి దర్శనం చేసుకుంటే ఒక సిద్ధమవుతుంది కదా. పారి మరి చెప్పున. ఇగో దర్శనం చేసుకోరి శునక దేవుణ్ణి. అగో వాళ్ళు దండం పెడుతుర్రు, పూజలు కూడా చేస్తారు కదా. ధూపదీప నైవేద్యాలు కూడా పెడుతుర్రు. అయితే ఇది ఉత్తరప్రదేశ్ కుక్క మొన్న నాన్మాల గుడికి వచ్చింది. ఆంజనేయుని విగ్రహం చుట్టూ ఇట్లా తిరిగిందోల్లా. ఇక ఇంకేమున్నది, చుట్టుముట్టు ఉన్నోళ్ళు ఆ కుక్క లోపల ఉన్న దేవుణ్ణి చూసిర్రు. సాక్షాత్తు ఆ దేవుడే దిగచ్చిండని ఫిక్స్ అయిపోయిర్రు. ఇక కొబ్బరికాయలు కొట్టి ఊదుబత్తీలు ముట్టించి పూజలు అవి చేసిర్రు. అగ చూడిర్రి వాళ్ళు ఎంత భక్తిలో మునిగిపోయిర్రో. ఈ ఆడోళ్ళు మొగోళ్ళు వచ్చి ఇట్లా దీనికి పూజలు చేస్తా అంటే ఆ కుక్కగారు కూడా వాళ్ళకు దీవనార్తులు ఇచ్చిందుళ్ళు. ఇక పనిలో పని ఆంజనేయ గుడి పక్క పొంటే దీనికి కూడా ఒక గుడి కట్టాలని డిమాండ్ చేస్తాను అక్కడోళ్ళు. అది అన్నట్టు ముచ్చట.